వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు కావస్తున్న మదనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు తప్పితే ఎక్కడా ₹1 ఖర్చు చేసిన దాఖలాలు లేవని విమర్శించిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్వీర్యం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆరోపించిన మిథున్ రెడ్డి. అవును, ఆ మహిళ బతికే ఉంది, అయినా రెవెన్యూ అధికారులు చంపేశారు. బతికే ఉన్న చెవిటి మూగ దివ్యాంగురాలని రేషన్ కార్డులో చనిపోయినట్లు నిర్ధారించిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్కు సైగల ద్వారా ఫిర్యాదు చేసిన బాధిత మహిళ. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు కావస్తున్న మదనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు తప్పితే ఎక్కడా ₹1 ఖర్చు చేసిన దాఖలాలు లేవని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, మాజీ ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మదనపల్లెకు సంబంధించి ఎక్కడ అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు ఇవ్వన్నారు. మదనపల్లెలో ఎప్పుడైనా అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీ ఈపాటికి పూర్తయి సిబ్బందిని తీసుకుని 6 నెలల్లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న మదనపల్లె మెడికల్ కాలేజీ నిలిపివేసి 2 ఏళ్లుగా మూలన పడేశారన్నారు. పీపీపీ విధానమన్నారని, అందులో ఒక టెండర్ దాఖలు కాలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం వాటికి టేకప్ చేసి ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. వీటికి ముడిపడిన నిధులన్నింటినీ తీసుకెళ్లి అమరావతి కేటాయిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అమరావతి నిర్మాణానికి, రాజధానికి వ్యతిరేకం కాదని, అమరావతి పేరుతో చేస్తున్న అవినీతికి వ్యతిరేకమన్నారు. మదనపల్లెలో 100 కోట్ల ఖర్చు పెడితే మెడికల్ కాలేజీ ఆసుపత్రి పూర్తయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రజలందరికీ ఉపయోగపడుతుందని, జగన్ ఎంతో మంచి ప్రణాళికతో మెడికల్ కాలేజీని తీసుకువస్తే దాన్ని నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మదనపల్లెను సరస్వతి నిలయంగా తీర్చిదిద్దేందుకు ఆనిబెసెంట్ స్థాపించిన బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేసి యూనివర్సిటీ కోసం జీవో తీసుకువస్తే కనీసం ఆ ఊసే లేదన్నారు. టీడీపీలోనూ బీటీ కళాశాలలో చదివిన మంచి పేరు ఉన్న నాయకులు అన్నప్పటికీ ఎవరు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. మదనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అనౌన్స్మెంట్ తప్పితే ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి ఎక్కడ కూడా ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఈరోజు మదనపల్లి ఏదైనా ల్యాండ్ మార్క్స్, ఏదైనా మంచి డెవలప్మెంట్లు ఈరోజు ఎక్కడన్నా ఈరోజు ప్రారంభించి జరిగిందంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా ఈ పార్టీకి మెడికల్ కాలేజ్ పూర్తయిపోయి స్టాఫ్ కూడా ఆల్రెడీ స్టాఫ్ను కూడా తీసుకొని ప్రారంభానికి ఒక 6 నెలల్లో సిద్ధంగా ఉన్న మదనపల్లి మెడికల్ కాలేజ్ని ఆపేసి 2 సంవత్సరాలుగా మూలన పెట్టారు. పీపీపీ అన్నారు. పీపీపీలో ఎక్కడ కూడా ఈరోజు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. మరి ప్రభుత్వం వాటిని టేకప్ చేసి ముందుకు పోవాలి. వాటికి లోన్లు కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో టైప్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక నుంచి డబ్బులన్నీ కూడా పనులన్నీ కూడా ఆపేసి వాళ్ళు ఈరోజు అమరావతికి మారుస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఈ రోజు కూడా అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదు, అమరావతి క్యాపిటల్కి వ్యతిరేకం కాదు, కానీ అమరావతి పేర్లో చేస్తా ఉన్న కరప్షన్కి మేము వ్యతిరేకము. ఈరోజు 50,000 కోట్లు మీరు అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నారు. అక్కడే ప్రభుత్వ బిల్డింగ్లు ₹4,000 అడుగు చేస్తూ ఉంటే మీరు 20,000 మీ కార్యకర్తలకు, మీ లీడర్లకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చుకొని ఈరోజు 4,000 అడుగు కావాల్సింది ₹20,000 అడుగు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ స్కామ్ జరుగుతోంది. ఇలాంటి స్కాములకే మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం తప్పితే రాజధానికి కాదు. ఈరోజు బీటీ కాలేజు ఏదైతే ఒక సొసైటీ నడుపుతోందో వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో 100 కోట్ల ప్రాపర్టీ ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు. ఈరోజు యూనివర్సిటీ తీసుకొచ్చేది పోయి ఈరోజు డబ్బులు కూడా శాంక్షన్ చేయకుండా ప్రభుత్వ కార్యాలయాలకి ఈరోజు ఆ కాలేజ్లో బిల్డింగ్స్ వాడుకునే పరిస్థితి. ఇంత దారుణంగా ఎక్కడ కూడా ఈరోజు మదనపల్లికి డెవలప్మెంట్ అనేది లేని పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఈరోజు డిఎస్సిలో మొదటి ర్యాంకు ఏదైతే క్వశ్చన్ పేపర్ లీక్ చేసి మొదటి ర్యాంకు తెచ్చుకున్నాడో ఆ వ్యక్తిని పక్కన పెట్టి ప్రభుత్వమే పక్కన పెట్టింది. దానికి అర్థం పేపర్ లీక్ అయిందని చెప్పి క్లియర్గా అర్థమవుతోంది. పేపర్ లీక్ అయితే ఒక వ్యక్తే పేపర్ లీక్ అయింటదా? ఎంతోమంది ఈ పేపర్ లీక్ ద్వారా అన్యాయంగా అక్రమంగా పోస్టులు సంపాదించారు. అదేవిధంగా పరీక్ష రాసి స్పోర్ట్స్ కోటాలో తెచ్చుకోవాల్సిన జీవోని పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి
ఎక్కడ కూడా నేషనల్ ప్లేయర్స్ అందరిని కూడా పక్కన పెట్టి ఏదో స్కూల్ గేమ్స్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇది దారుణమైన స్కామ్. దీనిపైన విచారణ జరగాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేమందరూ కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇదే కాదు, ఈరోజు మ్యాంగో రైతులు 3,000-4,000 రూపాయలకు టన్ను అమ్ముకునే పరిస్థితి ఉంది. దారుణంగా కోసే రేటు కూడా, కాయ కోసే రేటు కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు చిత్తూరు జిల్లాలో. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దారుణమైన రేట్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకునే పరిస్థితిలో ఏమాత్రం లేదు. రైతుల గురించి మాట్లాడే పరిస్థితే లేదు ఈ ప్రభుత్వం. ఎవ్వరూ కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే కూడా ప్రభుత్వం నుంచి ఈరోజు మ్యాంగో ఫార్మర్స్కి మద్దతుగా ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. సో మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను. గత సంవత్సరంలో చెప్పిన బకాయిలే ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల అభిష్టం మేరకే జరగాలి. తమ్మలపల్లి నియోజకవర్గంలో మల్లయ్యకొండ టెంపుల్ చాలా మహత్యం కలిగిన గుడి. అక్కడ మైనింగ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన అప్పటి మైన్స్ మంత్రి పెద్దిరెడ్డి గారు వాళ్ళ వల్ల ఏదైతే ప్రపోజల్ వచ్చిందో అవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక దాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి, వాళ్ళు టెండర్లు పిలిచి అక్కడ మైనింగ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా దీన్ని మేము అడ్డుకుంటాము. ఇది సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని ప్రభుత్వం నిజంగానే ప్రజలకు ఎంత వెన్నుపోటు పొడిచిందంటే ఈరోజు ప్రజలంతా ఎట్లున్నారంటే ఎలక్షన్ల కోసం కాసుకొని ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ కానీ, మెయిన్ ఎలక్షన్స్ కానీ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు దీనికి గుణపాఠం నేర్పిద్దామా అనే స్టేజ్లో ప్రజలందరూ కాసుకొని ఉన్నారు. ఎక్కడ చూసే మన రాష్ట్రం ఒక ఎత్తు అయితే మదనపల్లి కాన్స్టిట్యూన్సీ పరిస్థితి ఇంకా భిన్నంగా ఉంది, ఇంకా డబుల్గా ఉంది. ఎక్కడ చూసినా అవినీతిమయం, ఎక్కడ చూసినా ఇది డెవలప్మెంట్ లేదు. వచ్చినప్పటి నుండి ఇది కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా మదనపల్లిలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, అదే కాకుండా అవినీతి భాగవతాలు, రకరకాల అవినీతి భాగవతాలు బయటకు వస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ఏమీ డెవలప్మెంట్ లేదు. అది చేస్తాం, ఇది చేస్తాం, ఓవర్ బ్రిడ్జ్లు వేస్తాం, అవుటర్ రింగ్ రోడ్లు వేస్తాము, ఓవర్ బ్రిడ్జ్లు కట్టేస్తాము, ఆడ పార్కులు కట్టేస్తాము, స్టేడియంలు కట్టేస్తామన్నారు. ఇంతవరకు ఏది లేదు. ఆ సిటిఎం రోడ్లో చెట్లు కొట్టేసి ఇన్ని దినాలు అయిపోయింది. ఇంతవరకు దానికి ఆచూకి ఇది లేదు, ఏమీ లేదు. ఏమైనా చెప్పినా మేడం మేము ఫౌండేషన్ చేస్తూ ఉన్నాం, మేము చేస్తూ ఉన్నాం అనేది. మన చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటారని చెప్పి ఆ బెంగళూరు రోడ్ను ఆ ఉండే గుంతలంతా ఏదో ప్యాచ్ వర్క్లు చేసి డెవలప్ చేసినారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇన్ని దినాలకు ఆ రోడ్ల మీద ప్యాచ్లు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్కి తెలిసిందా? ఇన్ని దినాలు ఏం చేస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్? ఏమీ చేసింది ఏమీ లేదు. ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారు వస్తాడని చెప్పి ఆ ప్యాచ్లు వేసినారు. ప్రజలంతా అంటూ ఉన్నారు ఆయన వచ్చినాడు కాబట్టి ఆ రోడ్డుకి ఏదైనా మొత్తాన్ని ఒక ప్యాచ్లు అయినా పడినాయి, లేకపోతే ఇన్ని దినాలు మా కష్టాన్ని కూడా గుర్తించినోడు ఎవడు లేడు అని. ముందు బీటీ కాలేజీ పరిస్థితి అది కూడా అంతే. బీటీ కాలేజీ యూనివర్సిటీ చేసి అనీ బేసెంట్ యొక్క పేరు నిలుపుదామని అనీ బేసెంట్ యూనివర్సిటీని చేస్తే ఆ జీవోను కూడా అసలు దాన్ని చేసిన జీవోను డబ్బులు కూడా ఖర్చు లేవు. అన్ని ల్యాండ్స్ ఉన్నాయి, బీటీ కాలేజ్ యూనివర్సిటీకి తగ్గటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని యూనివర్సిటీ అప్గ్రేడేషన్ చేసేదానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా లోకల్గా ఈ మన మదనపల్లిలో రోడ్లు అయితేమి, ట్రాఫిక్ సమస్యలు అయితేమి, అదేవిధంగా సెంట్రల్ స్కూల్ కూడా అది కూడా ఎంపీ గారి దయ వల్ల వచ్చింది. ఇది ఇంకా బైపాస్ కూడా 26, 27 నేషనల్ హైవేస్లో బైపాస్ కూడా సెలక్షన్ నితిన్ గడ్కరీతో మాట్లాడి అప్రూవల్ కూడా తెచ్చాడు. దాన్నైనా కూడా కనీసము వీటిలో మాత్రం అటకెక్కించకుండా మదనపల్లి ట్రాఫిక్ సమస్యను తీర్చేదానికి నేషనల్ హైవేను మన రింగ్ రోడ్ను కంప్లీట్ చేస్తే మదనపల్లికి ఉండే ట్రాఫిక్ దగ్గర ఒక 30 to 40% ట్రాఫిక్ తగ్గుతుంది. దీన్నైనా దృష్టిలో పెట్టుకొని చేయాలా. అవును, ఆ మహిళ బ్రతికే ఉంది. ఆయన చనిపోయినట్లుగా నిర్ధారించి పథకాలను రెవెన్యూ అధికారులు నిలిపేసిన విడ్డూరం కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికగా బయటపడింది. అది ఓ చెవిటి మూగ అయిన దివ్యాంగురాలికి జరిగిన అన్యాయం. మదనపల్లిపట్నం ఎన్వీఆర్ లేఅవుట్కు చెందిన షర్మిల పుట్టుకతోనే చెవిటి మూగ కాగా తనకు పెళ్లై 2 పిల్లలు ఉన్నారు. అయితే తనకు గత సంవత్సర కాలంగా ఎలాంటి పథకాలు రాకపోవడంతో ఆఫీసుల చుట్టూ తిరగడంతో అసలు విషయం బయటపడింది. రేషన్ కార్డులో తను చనిపోయినట్లుగా రెవెన్యూ అధికారులు ధృవీకరించారని రేషన్ షాప్ నిర్వాహకుల ద్వారా తెలుసుకుంది. తాను బ్రతికే ఉన్నానని న్యాయం చేయాలని సైకిల్ ద్వారా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి వినతి పత్రం సమర్పించింది. సదరు మహిళలకు ఐటీయూసీ నాయకుడు గొంగడి కృష్ణమూర్తి అండగా నిలిచారు. అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే ఏదైనా సమస్య ఉంటే ఆఫీసుల చుట్టూ తిరగలేరు. అలాంటిది చెవిటి మూగ మహిళ ఎలా తన సమస్యను పరిష్కరించుకోగలుగుతోంది అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. బాధిత మహిళకు న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మదనపల్లి టౌన్ ఎన్వీఆర్ లేఅవుట్లో ఉన్నటువంటి
చెవిటి మూగి అయినటువంటి ఇద్దరు చెవిటి మూగి సభ్యులే. ఆ అమ్మాయి పేరు శర్మిల, వాళ్ళ హస్బెండ్ పేరు అబ్దుల్ ముస్తఫా. ఈ పాపకి వాళ్ళిద్దరికీ కూడా ఒక మగ సంతానం, ఒక ఆడ సంతానం, 2 బిడ్డలు కలిగి నలుగురితో అతను ఏదో కూలీనాలి చేసుకుంటూ వాళ్ళని పోషించుకుంటున్న సమయంలో గత సంవత్సరం నుంచి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేపట్లో ఆ అమ్మాయి బతికుండగానే చనిపోయినట్లు ధృవీకరించడం జరిగింది. సంవత్సరం నుంచి ఆ అమ్మాయికి బీమా ఇవ్వలేదు, పెన్షన్ రావడం లేదు, ఏమి రాలేదు. రేషన్ కార్డులో పేరు ఉంటేనే ఏదైనా కానీ సంక్షేమ ఫలానికి అర్హులని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే అంటే పెన్షన్లు ఇవన్నీ తొలగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఈ పని చేసిందా, లేదంటే అక్కడ అధికారులు చేసినారా? ఎవరిది ఈ కార్డుని తొలగించినది ఎవరికి తెలియదు. బతుకున్న మనిషిని చనిపోయినట్లు చూపిస్తున్నారంటే రెవెన్యూ అధికారులు ఎంత మొద్దు నిద్రలో ఉండారనేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఒక విషయము, మామూలు మనుషులు అయితే ఒకసారి లేకన్నా ఒకసారి ఎవరినో అడుక్కొని వస్తారు, నోట్లో మాట రాదు, వినపడదు. అలాంటి వారికి ఈ మాదిరి అన్యాయం చేయడము ప్రభుత్వ అధికారులు ఇకనైనా కళ్ళు తెరిచి మేల్కొని ఎవరు ఎలాంటి వారని చూసి వాళ్ళకి తగ్గట్టుగా న్యాయం చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసి 2 దశాబ్దాలుగా అనుభవిస్తున్న భూమిలో వ్యక్తి అక్రమంగా జోక్యం చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ బీకేపల్లికి చెందిన పలువురు బాధితులు సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బండ మీద కమ్మపల్లి నందు శ్రీనివాసులు అతని తండ్రి నుంచి భూమిని సుమారు 20 మంది కలిసి 2003 నుంచి 2008 మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసుకున్నారు. అప్పటి నుంచి భూమి తన ఆధీనంలోనే ఉండగా ఇటీవల భూమిని గతంలో విక్రయించిన కుటుంబానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు మంజునాథ్ తమ భూముల్లోంచి వచ్చి కంచెలు ఏర్పాటు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. మా పెద్దలు అమ్మిన భూములతో మాకు సంబంధం లేదు అని చెబుతూనే తాము కొనుగోలు చేసిన స్థలంలో జోక్యం చేసుకోవడం, దౌర్జన్యంగా వివరించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అయితే రీసర్వేలో భాగంగా అధికారులు ఒక బిల్లు వారి పేరు మీదే మంజూరు చేశారని వీటిని తక్షణమే రద్దు చేసి మా భూములను మాకు ఇప్పించాలని కోరారు. ఈ విషయంపై పలుమార్లు సంబంధిత అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని తెలిపారు. తమ వద్ద అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర ఆధారాలు ఉన్నప్పటికీ భూమిపై వివాదం సృష్టిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో బీకేపల్లికి చెందిన మురళీమోహన్, కృష్ణప్ప, లీలావతి, కృష్ణయ్య, గంకిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, పార్వతి, మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడును వినిపించి సమస్యపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. 25 మంది కలిసి అవుట్ సైడ్స్ కింద బండ మీద కమ్మపల్లి సర్వే నెంబర్ భూమి 16లో 2003లోనే 2003 నుండి రిజిస్టర్ చేసుకుంటూ వచ్చినాము. దాదాపు ఇప్పటి వరకు కూడా రిజిస్టర్లు అప్పుడప్పుడు అవుతున్నాయి. కానీ ఈ మధ్య మాకు అమ్మిన వాళ్ళల్లో శ్రీనివాసులు కొడుకు వచ్చి అది మా నాన్న వాళ్ళు అమ్మినారు, మాకు సంబంధం అది మాకు తెలుసు. మంజునాథ్ అనే అతను వచ్చి దౌర్జన్యంగా చుట్టుకారము కంచేస్తున్నాడు అనమాట. దాదాపు అర్ధ కంచె వేసిన తర్వాత మేమందరూ పోయి అడ్డుకున్న తర్వాత నిలుపుదల చేసినాడు. కానీ సిఐ చెప్పిన తర్వాత 10 రోజులు నిలుపుదల చేసి తరువాత వచ్చి బేస్తవారం తర్వాత మళ్ళా ఏ విషయమో చెప్తామన్నారనమాట. కానీ అతను బేస్తవారం తర్వాత మళ్ళీ వచ్చి నాటుతారు. కానీ మాకు అన్యాయం జరిగిందని గ్రీవెన్స్లో ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి అందరు రిజిస్ట్రేషన్ ఫామ్స్, మాకు వచ్చిన లింకు డాక్యుమెంట్లు అన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ వారు కూడా బాగా స్పందించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, మేము చెప్పినంత వరకు అతను వచ్చినా కూడా గ్రీవెన్స్లో ఇచ్చినామని చెప్పండి, అది నిలుపుదల చేయండి, నాటనే వద్దండి, మీకు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. 17వ తేదీ వచ్చి మందు రాళ్ళు కూసాలు ఒక 10 మంది కూలోళ్ళను వచ్చి దౌర్జన్యంగా రాళ్ళు నాటుతా అంటే అడ్డం పోయినాము. అడ్డం పోతే అతను అప్పుడు రాళ్ళ కింద వదిలేసి మళ్ళీ నేను ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేశాను. టౌన్ ఇన్స్పెక్టర్ గారు పిలిపించినాడు. ఇద్దరిని పిలిపించి రాళ్ళు నాటొద్దు, సర్వే చేసే వరకు అన్నాడు. అతను ఏమన్నాడు, 1 వీక్ తర్వాత మళ్ళీ నాటుతాము మీరు అని చెప్పి మళ్ళీ వస్తున్నాడు. ప్రతిరోజు జనం వస్తున్నారు అక్కడికి రాళ్ళు నాటేదానికి. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న గిరిబాబు ఆగడాలను అంతులేకుండా ఉందని, దాన్ని కట్టడి చేసి పారిశుద్ధ్య కార్మికులను కాపాడాలని ఐటీయూసీ నాయకుడు గొంగడి కృష్ణమూర్తి ఆరోపించారు. నేడు మదనపల్లి కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ విభాగానికి సూపర్వైజర్గా పనిచేస్తున్న గిరి తనకు అనుకూలంగా ఉన్న వారికి ఒకలా, తన మాట వినని వారికి మరోలా డ్యూటీలు వేస్తూ అడిగిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. ముఖ్యంగా
ముఖ్యంగా ఓ పారిశుద్ధ్య కార్మికురాలు జారి పడటంతో కాలు గాయమైందని, తను ఈఎస్ఐ లీవ్ కు అప్లై చేసుకోగా లీవ్ ఇవ్వకపోగా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ఇదే కాకుండా రోస్టెడ్ పద్ధతిలో కాకుండా డ్యూటీలను తనకిష్టం వచ్చిన రీతిలో వేస్తున్న ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు. గత వారం ఇదే విషయంపై మెడికల్ సూపరింటెండెంట్కి వినతి పత్రం సమర్పించినా ఇంతవరకు అతనిపై చర్యలు తీసుకోలేదని, కనీసం కలెక్టర్ అయినా అతనిపై చర్యలు తీసుకుని పారిశుద్ధ్యం కార్యక్రమాలను కాల్పాడాలని కోరుతున్నారు. ఈరోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు జరుగుతున్నటువంటి అవినీతి పైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతోంది. ఎందుకు ఫిర్యాదు చేస్తున్నామంటే ముఖ్యంగా పద్మావతి హౌస్ కీపింగ్ శానిటేషన్ పారిశుద్ధ్య విభాగమునందు పనులు చేస్తున్నటువంటి మా కార్మిక సోదరిమణులకి, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందికి, మన హాస్పిటల్ నందు పనిచేసేటువంటి ప్రతి ఒక్క జీడీఏల కాడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ పద్మావతి శానిటేషన్ వర్కర్కు సూపర్వైజరా మేనేజరా ఏమీ తెలియదు, కానీ ఫ్యాకల్టీ మేనేజర్ అని పేరు చెప్పుకుంటూ ఆసుపత్రి నాది అని చెప్తూ అతను చేస్తున్నటువంటి ఆగడాలు ఇన్ని అని కాదు. వర్కర్లకు పని చేస్తూ ఉంటే వాళ్ళ అబ్బా సొమ్ము ఇచ్చినట్లు ఈఎస్ఐపిఎఫ్ లీవ్ పెట్టుకుంటామంటే ఈఎస్ఐపిఎఫ్ కంపెనీకి ఇవ్వాలా. అతని కంపెనీకి వర్కర్లకి మధ్య వారిదిగా పని చేయాల్సినటువంటి ఒక వ్యక్తి అతనే ఓనర్ మాదిరి, అతనే అన్ని సర్వము నేనే అనేసి వర్కర్లను బెదిరిస్తూ నిన్నలేమన్న ఒక వర్కరు బాగలేక పడిపోయి హాస్పిటల్ నుంచి రిసిప్ట్ తీసుకొని వచ్చేసి ఈఎస్ఐ ఆఫీస్లో ఇచ్చినా కూడా ఒక పేపరు కాంట్రాక్ట్కి ఇవ్వాల. అలాంటి పేపర్ని తీసుకోకుండా మీరే పోండి ఆఫీస్లో మాట్లాడుకున్నంటే ఈరోజు ఇక్కడ అన్నిటికీ నేనే అంటాడు. ఏమన్నా వర్కర్లు ఏదో మాకు ఫలానా సమస్య ఉంది, ఈ సమస్యకి ఏం చేయాలంటే అప్పుడు పోయేసి కంపెనీకి పోవాలా. అంటే నువ్వు కంపెనీ పెట్టుకున్నటువంటి ఏమన్నా కంపెనీకే సీఈఓనా లేకపోతే వర్కర్ల పక్షాన నిలబడతావంటే లేదు. వర్కర్లు వాళ్ళకి కొమ్ము కాసే విధంగా ఎవరి కంపెనీ వాళ్ళకి కొమ్ము కాస్తూ వర్కర్ని చాలా ఇబ్బంది పెడుతూ రావాల్సినటువంటి ఏవి రానియకుండా కనీసం వాళ్ళకి లీవ్ ఇవ్వకుండా కార్మిక హక్కుల్ని కూడా పూర్తిగా హరించేస్తున్నాడు. కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ శాఖలకు సంబంధించి తమ అర్జీలను స్వీకరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి పాల్గొన్నారు. గంజాయి బ్యాచ్లని రౌడీలని ప్రోత్సహించడం, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయడం ఇవే క్రిస్టియన్ నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ అస్త్రాలని ఏపీ ఐఏసీ డైరెక్టర్ మైఫోస్ మహేష్ విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 80% పైగా వైసీపీలో ఉన్న హిందూ నాయకులందరూ ఒకటైన ముఖ్యమంత్రి పదవి లాక్కుంటారనే భయంతో క్రిస్టియన్ నేత వైఎస్ జగన్ హిందువులను కానివ్వకుండా కులాల పేరుతో విడదీస్తున్నారని అన్నారు. బొత్స అంబటి, పేర్ని నాని లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నాయకులు ఇది గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలను పటాపంచలు చేయండని హితవు పలికారు. 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ నేత తోటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో కాపు వైఎస్ఆర్సీపీ నేతలందరూ సమావేశమై పవన్ కళ్యాణ్ పైన కుట్రలు చేసి ఆయన్ను ఒక కులానికి కట్టడి చేయాలనే ఆలోచనతో ఆయనపై బురద చల్లేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లిక్కర్ డాన్ గా పేరు పొందిన బొత్స సత్యనారాయణ ఎన్నో క్రిమినల్ కేసుల్లో ఎంతో మంది ప్రాణాలు హరించిన తోటా త్రిమూర్తులు, రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసిన నాని, మహిళా లోకం తలదించుకునేలా చేసిన అంబటి రాంబాబు వంటి మీరా రాజ్యాంగాన్ని కాపాడేది అని ఎద్దేవా చేశారు. మీరు క్రిస్టియన్ నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న కుట్రలు గొర్రెలవుతున్నారని అన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో 90% పైగా వైఎస్ఆర్సీపీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ కష్టార్జితం పైన అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. 90% పైగా హిందువులు కష్టపడితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ముఖ్యమంత్రి ఎవరు రాయిందంటే ఒక క్రిస్టియన్. వైఎస్ఆర్సీపీలో ఉండే హిందువులంతా ఏకదాటిపై నుండి ఒకటిగా ఉంటే ఎక్కడ
ముఖ్యమంత్రి పీఠం హిందువులు కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ పట్టుబడతారో అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఒక క్రిమినలిస్టిక్ ఆలోచనలతో వైఎస్ఆర్సీపీలో ఉన్న హిందువులందరినీ కూడా కాపులుగా, బీసీలుగా, మిగతా బ్యాక్వర్డ్ కులాలుగా విడగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నాడు. దయచేసి ఇదంతా గమనించాలా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, చాలామంది ముఖ్యమంత్రి అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండేవారు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి 90% ఉన్న హిందూ నాయకులు, వైసీపీలో ఉన్న హిందూ నాయకులందరూ కూడా హిందువుల్ని ముఖ్యమంత్రిగా లేదా హిందువుల్ని మీ వైఎస్ఆర్సీపీ అధినేతగా చేసుకోవాల్సిందిగా, ఆ డిమాండ్ మీరు పెట్టాల్సిందిగా కోరుకుంటూ, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంకితం చేయొద్దండి. చేసినా కూడా ఇది జరిగే పని కాదు. దాని బదులు ఉండే సమస్యలను లేకపోతే ఇంకో దాన్నో ప్రజల తరపున పోరాడితే మేము కూడా అధికార పక్షం కూడా మేము కూడా మీకు వెల్కమ్ చేస్తాం. ఎవడు ఏ సమస్య తీసుకొచ్చినా మేము ఖచ్చితంగా దాన్ని వినడానికి కానీ దాన్ని పరిష్కరించడానికి కానీ సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల సమస్యల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉంది. మీరు కూడా ఒక పార్టీగా మీరు కూడా ప్రజల సమస్యలపై కొట్లాడి పోరాడి మా దృష్టి కూడా తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజల జీవితాలు మెరుగుపడడానికి మనం అందరూ కూడా కలిసి చేయడమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని మీరు మీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాటిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతూ గంజాయి బ్యాచుల్ని అలాగే రౌడీ మూకల్ని మర్డర్లు చేసిన వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ సమాజాన్ని అల్లకల్లోలం చేయాలంటే మాత్రం కుటుంబ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేసుకుంటూ జై జనసేన జై. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,700 కోట్లకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం కేవలం ప్రతికల ప్రకటనలకే పరిమితమైందని ఏఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. నేడు ఏఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో మదనపల్లి కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండటంతో సర్టిఫికెట్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సర్టిఫికెట్లు లేకపోవడంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, విదేశీ విద్య వంటి అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి కళాశాలలకు చెల్లించాలని కోరారు. అలాగే ఫీజు బకాయిల పేరుతో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయకుండా కోర్సులు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ తో సంబంధం లేకుండా తక్షణమే సర్టిఫికెట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే విధానాలను ప్రభుత్వం విరమించుకోవాలని, విద్యను హక్కుగా భావించి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని ఉద్యమాలకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ బాలికల కన్వీనర్ గంగారాణి, జిల్లా నాయకులు మున్నా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అయినటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ వంటి హాస్టల్స్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలా, ఆ యొక్క వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని చెప్పి రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు చెప్తాను, ఈ ప్రభుత్వానికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐసెఫ్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇంతవరకు 6,000 కోట్ల రూపాయలు పైబడి యొక్క ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలన్నీ కూడా ఎక్కడికెక్కడ అన్నీ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తి కాగానే పై చదువులకు కానివ్వండి లేదా ఇతర కోర్సుల్లో జాయిన్ అవ్వాలంటే కనుక ఆ కళాశాల యాజమాన్యాలు వారి యొక్క సర్టిఫికేట్లు కానీ మిగతా టీసీలు కానీ ఇట్లాంటివి ఇవ్వకుండా మొత్తం విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల విద్యార్థులంతా కూడా మనోవేదనకు గురయ్యి ఆత్మహత్యలు పాడిపోయేంత విధంగా ఈ యొక్క విద్యార్థులు వెళ్ళిపోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, మైనార్టీ హాస్టల్లో ఉన్నటువంటి మొత్తం శాశ్వత భవనాలు లేక ఉన్నటువంటి భవనాల్లో వర్షాలు పడినప్పుడు కరెంటు స్విచ్ వేస్తే కనుక షాక్ కొట్టే విధంగా, అదేవిధంగా వర్షాలు పడినప్పుడు కారే విధంగా మొత్తం అడవిని తలపించే విధంగా ఈ యొక్క హాస్టల్ పరిస్థితి ఉన్నది. కనీసం ఒక వార్డను 2 హాస్టల్ నుంచి 3 హాస్టల్ చొప్పున ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ పిల్లల మనోభావాలతో అదేవిధంగా కనీసం మౌలిక సదుపాయాలు కలుసుకున్న వారి యొక్క ప్రాణాలతో చెలగాటం మారే పరిస్థితుల్లో ఈ యొక్క వసతి గృహాలు ఉన్నాయి. వెంటనే వసతి గృహాల్లో ఉన్నటువంటి మరుగుదొడ్ల సమస్య కానీ, శాశ్వత భవనాల సమస్య కానీ, లేదా వార్డన్ల కొరత కానీ, లేదా సిబ్బంది కొరత కానీ వెంటనే పరిష్కరించాలా. తద్వారానే
ఈ హాస్టళ్ల ద్వారా ఈ యొక్క విద్యార్థులు మంచి భవిష్యత్తుకు పొందుతారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా వెంటనే విడుదల చేయాలా. లేని పక్షంలో విద్యార్థి తల్లిదండ్రులతో రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కోటేశ్వరరావు, ఏఐసీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు కావస్తున్న మదనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు తప్పితే ఎక్కడా ₹1 ఖర్చు చేసిన దాఖలాలు లేవని విమర్శించిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్వీర్యం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆరోపించిన మిథున్ రెడ్డి. అవును, ఆ మహిళ బతికే ఉంది, అయినా రెవెన్యూ అధికారులు చంపేశారు. బతికే ఉన్న చెవిటి మూగ దివ్యాంగురాలని రేషన్ కార్డులో చనిపోయినట్లు నిర్ధారించిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్కు సైగల ద్వారా ఫిర్యాదు చేసిన బాధిత మహిళ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.